నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. తాడ్వాయి మండలం సంతయ్యపేట గ్రామంలో 1,80,00,000 రూపాయలతో ఎన్ఆర్ఐజీఎస్ పథకంలో నిధులు మంజూరు అయ్యాయని ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్మోహన్ తెలియజేశారు. ముందుగా సంతయ్యపేట గ్రామంలో భీమేశ్వర ఆలయంలో స్వయంభూ లింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మదన్మోహన్ ని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన సభావేదిక వద్ద మాట్లాడుతూ గ్రామంలో సిసి రోడ్లకు 20 లక్షల రూపాయ చెక్ డ్యాములకు 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయని మహిళ సమైక్య మహిళా బిల్డింగ్ కు గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని ఆయన తెలియజేశాను. గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇండ్లు 150 శాంక్షన్ కాదా 42 ఇప్పటికే పూర్తయ్యానని ఇంకా పనులు జరుగుతున్నాయని 150 కొత్త రేషన్ కార్డులు వచ్చాయని అభివృద్ధి ఎలా ఉంటదో అనడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్మోహన్ ఆయన సంతోషంతో ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం తాడ్వాయి కస్తూర్బా పాఠశాల రోడ్డు మర్మతులకు సిసి రోడ్డుకు 20 లక్షల రూపాయలు నిధులు విడుదలయ్యాయని అలాగే తాడ్వాయి శబరిమాత గుడి నుండి గుట్టపైకి 20 లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులకు మంజూరు అయ్యాయని తాడ్వాయి క్రీడాకారులకు తీరని కోరికగా ఉన్న క్రీడామైదానం కూడా త్వరలో పూర్తి చేస్తానని ఆయన తెలియజేశారు. 396 ప్రభుత్వ పాఠశాలకు 98 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐజీఎస్ పథకంలో భాగంగా కొత్త పాఠశాల అభివృద్ధి పనులకు సాక్ష్యం చేయడానికి కృషి చేస్తున్నానని అని తెలియజేశారు. ఇప్పటికే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు 50 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించాలని ఆయన తెలియజేశారు. గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులకు సరైన వేతనాలు సరైన టైంలో అందడం లేదని వినతి అందజేశారు. అలాగే విద్యార్థులకు తాగునీటి సమస్య ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జుక్కంటి వెంకట్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ జక్కుల రాజిరెడ్డి, గడ్డం వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు షౌకత్ అలీ, శివాజీ బండారి, సంజీవులు, రాజీవ్ కుమార్, అఖిల్ రావు, శ్యామ్ రావు, మహేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నేను కూడా జీవో రిసీవ్ అయిన తర్వాత నాకు మా వాళ్ళు వాట్సాప్లో నాకు ఇమీడియట్గా ఫస్ట్గా మన ఓఎస్డి పిఏ గారి నుంచి టూరిజం మినిస్టర్ పిఏ గారి నుంచి ఫస్ట్ నాకు కేరళలో ఉన్నాను, నాకు దేవుని సాక్షిగా నాకు వాట్సాప్లో జీవో రాగానే ఆ రోజు నాకు నిజంగా జన్మదండమే అయిపోయింది. గత సంవత్సరం నుంచి దీని గురించి ఈ ప్రాంతానికి భీమేశ్వరుడి గురించి మనం అసెంబ్లీలో కూడా వేదికలో మాట్లాడినా, అసెంబ్లీలో కూడా చెప్పినా సార్ ఇది ఒక చరిత్రలో ఉండిపోయే ఈ దేవాలయం. గతప్పుడు ఒక 5,000 సంవత్సరాల కింద మహాభారతంలో భీమేశ్వరుడు ఆయన స్వయంగా భూలింగానికి స్వయంగా ఆయన పూజ చేసి నుంచి ప్రత్యేక తెచ్చి ఇవాళ ఈరోజు ఆర్థిక పరిస్థితి లేదు, గుళ్ళకి పైసలు ఇస్తలేదు గవర్నమెంట్, అయినా కానీ 1,80,00,000తో వచ్చినందుకు నేను నిజంగా అందరికీ ఆ పరమేశ్వరుడు కృప మనకు ఉండాలని సంతాయిపేటలో ఈరోజు ఆదర్శ గ్రామం తీసుకొని 150 ఇళ్ళు మనం సెలెక్ట్ చేస్తే సుమారు 40 ఇళ్ళు తక్కువ చెప్తా ఉన్నాం, 40 ఇళ్ళు అయినాయి. మరి మహిళలకు లేడీస్కి ఇలా డ్వాక్రా బుక్ ఉన్నాయి, వాళ్ళు చెట్ల కింద కూర్చుంటూ లేదా భవనాలు లేవు. వాళ్ళకు చాలా గ్రామాల్లో నన్ను పోయినప్పుడు అడిగి సంతాపేటకి వచ్చినప్పుడు అడిగి ఇవాళ 10 లక్షలు కూడా మహిళా భవనం అయినా ఇప్పుడే మనం కొబ్బరికాయ కొడుతున్నాం. మరి 10 లక్షలు పోచమ్మ గుడికి కూడా ఇలా సీసీ రోడ్ వర్కున్నాం, అలాగే నీళ్ళు వరకు సీసీ రోడ్ వేసినాం, 20 లక్షలు పెట్టి మళ్ళీ సీసీ రోడ్ వేసినాం. రేషన్ కార్డులు వచ్చినాయి, మద్దతు కూడా గడ్డగూడి మద్దతు కూడా 10 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసినాం. మరి ఈరోజు ఒకప్పుడు సంతాపేటకు వస్తే అన్ని పార్టీలు కనిపించాయి, వస్తే అన్ని కొత్త సీడీ తయారైతుంది. సంతాపేట 7 చూసిన 40 ఏళ్ళు 7 చూసిన 20 వేలు కొత్తవి కడుతున్నాం. మరి ఈ ప్రాంతానికి నిజంగా మరి కొన్ని రోజుల్లో సంవత్సరంలో కూడా మరి గుడి కూడా అన్ని కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు. మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతారని కోరుకుంటూ దీనివల్ల ఇంకోటి కూడా మన సర్పంచ్ మన నాయకులందరూ అడిగారు, గ్రామ పంచాయతీ కూడా కావాలి సార్ ఊరిపోయిందని చెప్పారు. గ్రామ పంచాయతీ కూడా శాంక్షన్ చేపిస్తా. మొన్న మీకు సుఖాలను అయితే పక్క కాన్స్టిట్యూన్సీలో మీరు తెలుసుకోండి, ఎంఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద సుమారు 50 కోట్లు తీసుకొచ్చాయి. ఎల్లారెడ్డికి ఇవాళ ప్రతి గ్రామంలో 20 నుంచి 30 లక్షల వర్కులు పోతున్నాయి, ప్రతి గ్రామంలో జీపీ బిల్డింగ్ పోతున్నాయి,
అంగన్వాడీ కేంద్రాలు కడుతున్నాం. ఇవాళ మహిళలకు వాళ్ళు చాలా గ్రామాలలో మీటింగ్లు పెట్టుకోవాలంటే వాళ్ళు షెడ్ కింద కూర్చుంటూ అంగన్వాడీ బిల్డింగ్ లో కూర్చుంటూ మీటింగ్లు పెట్టుకుంటుంటే ఫైల్స్ ఉంటే కాగితాలు చచ్చిపోయి మరి ఈరోజు సుమారు మొత్తం కాన్ఫరెన్స్ లా 134 గ్రామాలకు ప్రతి గ్రామానికి 10 లక్షల చొప్పున పంపించిన ఇలా అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు అవుతున్నాయి. కారవాయిల మొన్న నేను వచ్చినప్పుడు శబరిమాత అంటే మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మదలోని ఓర్లేరు ఈ ప్రాంతంలో శబరిమాత భక్తులు చాలా మంది ఉన్నారు. నేను కూడా శబరిమాత భక్తులు ఇచ్చినప్పుడు మరి శబరిమాత కూడా ఆ రోజు వచ్చే రోజు పండుగ రోజు కూడా నేను మాటించిన 20 లక్షల నుంచి 10 నుంచి 20 లక్షలు ఇస్తాను చెప్పినా కదా 20 లక్షలు కూడా శాంక్షన్ చేసినాం. ఇలా గుట్టపై కూడా సీసీ రోడ్ వేస్తున్నాం. ఇలా కారవేళ ప్రస్తుత సిద్ధులగుట్ట అనేది మీకు తెలియదు. కృష్ణా బ్రహ్మాజీ వాళ్ళ దగ్గర సిద్ధులగుట్ట ఉంటే కస్తూర్బా సిద్ధులగుట్ట కూడా ఇస్తామని చెప్పినాం. ఇలా 10 లక్షలు కూడా శాంక్షన్ చేసినాం. సిద్ధులగుట్ట కూడా సీసీ రోడ్ వేస్తున్నాం. కస్తూర్బా స్కూల్ ఉన్నది తారవేళ మరి కస్తూర్ 20 లక్షలు పెట్టి అక్కడ కూడా సీసీ రోడ్ ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాం. మరి ఈ విధంగా చూస్తే ఎల్లారెడ్డిలో ఎప్పటి నుంచో జరగాల్సిన అభివృద్ధి ఇది ముందుకు పోతా ఉంది. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పరమేశ్వరి అనుగ్రహం మన గుండెలను కోరుకుంటాం. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ కమారెడ్డిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ హెచ్డిఎస్ సమావేశం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సమక్షంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం నిర్వహించబడింది. సమావేశం ప్రారంభంలో సభ్య కార్యదర్శి, సూపరింటెండెంట్ హాజరైన సభ్యులను ఆహ్వానించారు. సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు గత సమావేశపు నిమిషాలను పరిశీలించి తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. చేపట్టిన పనుల్లో సుమారు 99% పూర్తయ్యాయని వెల్లడించారు. హెచ్డిఎస్ నిధుల ఆర్థిక స్థితిపై వివరాలు అందించారు. సుమారు 18 లక్ష రూపాయలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అందులో 10 లక్ష రూపాయలు క్యాన్సర్ కేర్ మరియు పాలియేటివ్ సేవలకు కేటాయించగా 2 లక్ష రూపాయలు హాస్పిటల్ క్యాంటీన్ కాషన్ డిపాజిట్గా వినియోగించినట్లు తెలిపారు. మిగిలిన నిధులను పెండింగ్ పనుల కోసం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా వినియోగించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే కేసీఆర్ కిట్ అమలు తర్వాత ప్రసూతి కేసుల పెరుగుదలపై వివరాలు కోరడంతో పాటు ట్రామా కేసుల గణాంకాలను సమర్పించాలని సూచించారు. హాస్పిటల్లో సిటీ స్కాన్ సౌకర్యం లేకపోవడం వల్ల ట్రామా రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించాల్సి వస్తోందని చర్చించారు. ప్రస్తుత హబ్ భవనంలో సిటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు రాజన్న సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఎస్డిపి అందుబాటులో లేకపోవడంపై ప్రస్తావించారు. యంత్రం ఉన్నప్పటికీ ప్రతి యూనిట్కు సుమారు 8,000 రూపాయలు వ్యయం అవుతున్నందున ఆర్థిక పరిమితులు ఉన్నట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే ఇండెంట్ పంపించాలని, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్య తీర్మానంగా జీజీహెచ్ ఆసుపత్రిని కొత్త భవనానికి మార్చే అంశంపై చర్చించారు. మెడికల్ కాలేజ్ భవనం జూన్ నాటికి పూర్తయ్యే అవకాశముందని తెలిపారు. కాలేజ్ అక్కడికి మారిన అనంతరం ప్రస్తుత ఎంసీహెచ్ భవనాన్ని ఆసుపత్రి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మార్పు ప్రక్రియ పర్యవేక్షణ కోసం టీఎస్ఎంఐడిసి, ఆర్ మరియు బి ఇంజనీర్లు, సూపరింటెండెంట్, ప్రిన్సిపాల్, అదనపు కలెక్టర్, డిఎంహెచ్ఓ, ఆర్డీఓ అర్మూలతో కమిటీ ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రాజన్న హాస్పిటల్కు ఒక వెంటిలేటర్ అందజేస్తామని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అత్యవసర సేవల విభాగాన్ని బలోపేతం చేయడం, అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఏసీఎల్బీ మధుమెహన్, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్, ప్రిన్సిపాల్ వాల్యా, ఆర్డీఓ ఎన్వి గిరి, ఈఆర్&బి, ఈపీఆర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వర్కర్ల డిజిటలైజేషన్లో భాగంగా స్మార్ట్ ఫోన్లు మరియు విద్యార్థులకు యూనిఫామ్లను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు.
కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పిట్లం బస్టాండ్ ఆవరణతో పాటు పెద్దకొడబ్గల్ మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ కాటేపల్లి పాఠశాలలో పోలీస్ కళాబృందం ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పిట్లం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకట్రావు గారు, పెద్దకొడబ్గల్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ జి. అరుణ్ కుమార్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రజలకు మరియు విద్యార్థులకు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య పరిరక్షణతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపకూడదని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలు, ప్రేమ పేరుతో జరిగే మోసాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలు మరియు విద్యార్థులను చైతన్యపరుస్తూ, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని, అనుమానాస్పద లింక్లు, కాల్స్కు స్పందించవద్దని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని, సైబర్ మోసాల కోసం 1930 నంబర్ను సంప్రదించాలని, మహిళలు మరియు బాలికలు సమస్యలు ఎదురైతే షీ టీం నంబర్ 871226860994ను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు మంచి లక్ష్యాలతో చదువుకొని, తల్లిదండ్రుల సూచనలు పాటించాలని, చిన్న పొరపాట్లు జీవితాన్ని ప్రభావితం చేస్తాయని తెలిపారు. పోలీస్ కళాబృందం ఇన్ఛార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి మరియు వారి బృందం తమ మాటలు, పాటల ద్వారా ఈ అంశాలను సులభంగా అర్థమయ్యేలా ప్రజలకు మరియు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో ప్రజలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ప్రయాణికులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి జిల్లా కలెక్టర్ గృహ జాబితా బ్లాకుల, హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ HLBS సృష్టి పురోగతిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అల్బ్ల తయారీ పనుల ప్రగతిని సమగ్రంగా పరిశీలించారు. సమావేశంలో కలెక్టర్ సెన్సస్ క్లర్కులు సాంకేతిక సహాయకులకు కీలక సూచనలు చేశారు. గృహ జాబితా బ్లాకుల సృష్టిలో ఖచ్చితత్వం, సమగ్రత పాటించాలన్నారు. ప్రతి ఎన్యూమరేటర్కు సమానంగా పని పంపిణీ జరగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనిలో ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్ మధుమోహన్, డి. వి. రమణ, శివకుమార్, స్టాటిస్టికల్ అధికారి, సెన్సస్ సూపరింటెండెంట్ అనిల్ పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యధిక కాన్పులు నిర్వహించిన బాన్సువాడ ఆసుపత్రి ఉత్తమ ఆసుపత్రిగా ఎంపిక చేయబడిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజ్ నరసింహ్ చేతుల మీదుగా DCHS డా. విజయ భాస్కర్ రెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ అవార్డు అందుకున్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 151,000 వెండి 2,370 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.